ఇప్పుడే బాబు పడుకున్నాడు. బట్టలైతే ఉతికేసాను ఇక్కడే. ఇంకా తెలిసిందేగా పిండడం ఆరేయడం అవి కూడా లేజీ ఎట్లా అయిపోయింది. ఇది అవి అండర్వేర్, ఇది బుడ్డోడిది. అవి అండర్వేర్ సైజ్ ఏంటో తెలుసా ఎవరికైనా? జాకీ సైజ్ ఇక్కడ రాసి ఉంటుంది, ఎక్కడనో చూపిస్తాను. నేనే ఉతికా. ఇదేంది సైజ్ రాసి ఉంటుంది కదా, రాసలేదేంటి దీని మీద? రాసలేదు. నైస్ కలర్ కదా జాకీ. ఇంకా నా చున్నీ కనబడట్లేదు కదా, అవినాష్ది నిక్కరు నా చున్నీ బ్లాక్ కలిసిపోయింది. అవేమో సర్ఫ్ నీళ్ళు, ఇవేమో జాడిచ్చిన నీళ్ళు. అంటే వేరే బకెట్, ఇప్పుడు వేరే బకెట్ పెట్టా. ఇంకా నేను కూడా హెయిర్ కలర్ వేసుకుని హెడ్ బాత్ చేసేసాను. వీడియో తీద్దామంటే ఎక్కడ అవి తీయట్లేదు, బాగా పడుకున్నారు కదా. ఇంక ఇప్పుడు కొద్దిగా హెయిర్ సిరం పెట్టేసి చిక్కు తీయాలి. చాలా చిక్కు ఉంది అక్కడ నుంచి. చిక్కు టెటీ కోమ్తో వస్తుంది, చిక్కు రౌండ్ కోమ్తో చిక్కు తీసేసి కొద్దిగా పేలు కూడా దువ్వేసుకుంటే బెస్ట్. ఇంకా బాగా పడుకున్నప్పుడు అన్ని పనులు చేసేసుకోవాలి. నేను ఇప్పుడు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నాను అంటే చెప్పా కదా, ఇదేమో స్లీవ్లెస్, ఇదేమో ఉతికేమో, ఇంకోటి ఏమో ఉతికి ఆరేసిన దాంట్లో ఉంది, తేలేదు. అందుకే ఇది వేసుకున్నాను. ఇది కూడా కొద్దిగా ఫ్రీగానే ఉంది. అవి కాంతారా సినిమా చూస్తున్నాడు, వచ్చింది కదా ప్రైమ్లో. ఎంత బాగుంది కదా ఆకాశం. నిజంగా మనం ఎండ అనుకుంటాం కానీ బట్టలు ఆరడానికి ఎండ కావాలి. ఎక్కువ రైనీగా ఉన్నా కూడా బట్టలు ఆరవు కదా. బట్టలు ఆరడానికి తప్పించి ఇంకా వేరేకి బట్టలు మొత్తానికి ఇట్లా ఫస్ట్ ఫ్లోర్లో ఆరేసిన బట్టలు ఇవే ఉతికా నేను ఇప్పుడే. సి హౌ మచ్ హెయిర్ కేర్. అవి అయితే మెడిసిన్ తెచ్చాడు. అయితే డాక్టర్ చెప్పింది ఒక మెడిసిన్, అయితే ఈయన గారు వేరే మెడిసిన్ తెచ్చాడు. ఆ షాప్ వాళ్ళు ఇచ్చారంట. మరి అవి వాడాలా వద్దో తెలియదు. దాన్ని బట్టి అవి వాడాలి చూస్తా. ఆ మెడిసిన్ కూడా చూపిస్తా ఒకసారి. ఎట్లాగో వీడియో ఆన్ చేసా కాబట్టి అవి ఫుడ్ ఏం తెచ్చాడో చూపిస్తా. చికెన్ కర్రీ తెచ్చాడు బయట నుంచి, సాంబార్ తెచ్చాడు, చపాతీలు,